ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరికి నచ్చలేదు. ఈ సమయంలోనే మనం అడ్డుపుల్లు వేసేయాలి. అవును కృష్ణ, ఇప్పుడు మనం రెచ్చిపోయి అందరితో అక్షయ్ని తిట్టించాలి. ఇప్పుడు చూడు నేను ఎలా అందుకుంటాను. అద్భుతంగా ఉంది కదా రామరాజు గారు, మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం చెప్పేంత ఏముంది బావా? ఇలా కూరగాయలతో అమ్మవారిని నేల మీద వేయడం అమ్మవారిని అవమానించినట్టే కదా. ఏదో విధంగా ప్రైజ్ కొట్టేయడానికి ఇలాంటి నాటకం మొదలు పెట్టారు. రామరాజు గారు, వీళ్ళ సంగతి వదిలేయండి. అక్కడ మన ముగ్గుల గురించి చూద్దాం పదండి, రండి. అక్షయ్ను అభినందించడానికి మనసు చేతులు రావట్లేదా? అద్భుతం అమ్మా, చాలా చాలా అద్భుతం. ఇది అమ్మవారిని అవమానించడం కాదు, భూదేవుని ఉయ్యలుగా మలచి అమ్మవారిని అందులో ఉయ్యలు ఊపుతున్నట్టు గౌరవంగా ఉంది. మీరేమంటారమ్మా? అవును రామరాజు గారు, ముగ్గులు అందరూ వేస్తారు. ఇలా చేయడం గొప్ప విషయం. నువ్వు గ్రేట్ అమ్మా అక్షయ. ఈ గొప్పతనం నాది కాదు పెద్దయ్య గారు, అవని మేడంది. ఈ ఆలోచన నాకు అవని మేడమే ఇచ్చారు. ప్రైజ్ ఎవరికో ఇప్పుడు చెప్పండి సార్. ఇంకెవరికి? నిస్సందేహంగా అక్షయకే. అది కొట్టండి క్లాప్స్. నీ ప్రతిభను ఎవ్వరూ ఆపలేరు అక్షయ. నేను నెగ్గానంటే అందుకు కారణం మీరే మేడం. ఉండండి, నేను వెళ్ళి ప్రైజ్ను పట్టుకొస్తాను. రామరాజు గారు, ఇదిగో మీ చేతుల మీదుగా ప్రైజ్ ఇవ్వండి. ఒక్క నిమిషం అన్నయ్య. రామరాజు గారు, ఏమీ అనుకోకండి. ఆ ప్రైజ్ని మా అక్షయ అత్తయ్య గారి చేతుల మీదుగా అందుకుంటే మా అక్షయ మరింత ఆనందపడుతుంది. ఇంకా మంచిది కదమ్మా, నాకేం అభ్యంతరం లేదు. అమ్మగారి చేతుల మీదుగానే ఇప్పించండి. తీసుకోండి అత్తయ్య గారు, అక్షయ్కి ఇవ్వండి. చప్పట్లు. గట్టిగా కొట్టండి. హ్యాపీనా? అమ్మోరు తల్లి, అమ్మవారు న్యాయం చేస్తుందని చెప్పాను కదా, ఇప్పుడు అదే జరిగింది. అందరి ముందు ఘోరమైన అవమానం జరిగింది. మింగుడు పడ్డం లేదు. ఏ దొంగ,
పిచ్చి పిచ్చిగా ఉందా? దొంగ అని అంటున్నావేంటి? రంగుల దొంగ. రంగులు దొంగతనం చేసింది మీరేనని నాకు తెలిసే. దేడిది మగ్దా. అందరి ముందు ఆ విషయం నేను ప్రూవ్ చేసి ఉండేదాన్ని. వేదవతి గారి రెండో కోడలు దొంగ అని అందరి ముందు బయటపడితే బావుండదు కదా అని సైలెంట్ అయిపోయాను. నేనేం అలా చేయలేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. చేయించింది నువ్వే కదా. నీ బుద్ధి ఎప్పటికీ మారదు. కనీసం ఆ చిన్న పిల్లనైనా బుద్ధిగా పెంచవే బాబు. అదైనా ఫ్యూచర్లో బాగుపడుతుంది. లేదంటే నీలా తయారవుతుంది, మరో నిహారిక అవుతుంది. తల్లి స్థానం చాలా గొప్పదే. బిడ్డ బాగుని కోరుకోవాలి, చెడుని కాదు. నీ కడుపున పుట్టినది అయ్యుంటే నువ్వలాంటి దొంగతనాలు నేర్పించేదానివా? ఏమోలే, నువ్వంతకి తెగించినా తెగిస్తావు. రంగులు లేనంత మాత్రాన పోటీ నుంచి తప్పుకుంటావని ఎలా అనుకున్నావే? ఆయుధం లేనంత మాత్రాన వీరుడు యుద్ధం నుంచి వెనుదిరగడు కదా. ఈ అవని కూడా అంతే. ఒక్కోసారి మంచితనం ఆయుధం అవుతుంది, మంచి మాట ఆయుధం అవుతుంది. అడ్డదారులు దొడ్డిదారులతో ఏమీ సాధించలేవు. ధర్మంగా ఉంటే ఆ ధర్మమే గెలిపిస్తుంది అని నీకెన్నోసార్లు నీతి బోధ చేశాను. అయినా నువ్వు మారడం లేదు. ఆఫ్టర్ ఆల్ ముగ్గుల పోటీలో గెలిచినందుకు ఏదో రాజ్యం గెలిచినంతలా విర్రవీగుతున్నా. ఈ పండగలో ముక్కు పుడకను సొంతం చేసుకోబోతున్నాం. అది మీకు అసలైన పరాజయం అవుతుంది. ఆ తరువాత మీరందరూ నా కాలి కింద చెప్పులైపోతారు. అన్నట్టు అడగడం మర్చిపోయాను. ముక్కు పుడక అందగానే ఎవరికి అమ్ముతున్నారు? ఫారినర్స్ కా? ఎన్ని కోట్లకు బేరం పెడుతున్నారు? ఆ విషయం నాకెలా తెలిసింది అని అనుకుంటున్నావా? ఆకాశవాణి చెప్పిందిలే. అమ్మవారి విగ్రహంతో పారిపోయిన ఫారినర్స్ గతి ఆనాడు ఏమైందో ఓసారి గుర్తు తెచ్చుకో బంగారం. ఆనవాళ్ళు కూడా మిగలకుండా బూడిద అయిపోయారు. నీ పరిస్థితి కూడా అదే అవుతుంది. ఆ విషయం నువ్వు అనుక్షణం గుర్తుంచుకుంటే బాగుంటుంది. ఆ విషయం నీకెలా తెలుసు? అంటే నువ్వు విగ్రహాన్ని అమ్ముకోవాలని అనుకోవడం నిజమన్నమాట. ఆ, అబే అదేం లేదు. అమ్మవారికి సంబంధించిన ముక్కు పుడకతో గేమ్స్ ఆడవంటే నేనన్నట్టే దిక్కుమాలను చావు చేస్తావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.